పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మేమందరము కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశిస్తూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు ఎత్తుకుని పోకుండా మా అందరి హృదయములలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి, సంతోషం. ఈరోజు మరి సహోదరి రాహేలు మరి బాప్తిసానికి సిద్ధపడి ఉన్నది కనుక బాప్తిసం గురించి ఒక అద్భుతమైన పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. పిల్లలు అందరూ కూడా మీ మొబైల్స్ అన్నీ సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోండి. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో దేవుని మాటలు వినాలి. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఏ సంఘములో బాప్తిసం తీసుకోవాలి, ఏ సంఘములో బాప్తిసం తీసుకోవాలి అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. పిల్లలు, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో సుమారు క్రైస్తవ్యంలో 60,000 సంఘాలు పైనే ఉన్నాయి. ప్రపంచ క్రైస్తవ్యంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అని మనం ఆలోచించగలిగితే 60,000 సంఘాల పైనే ఉన్నాయి. ఏమండి, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకమైన బోధ బోధిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క సంఘం ఉంది. బయట ఎన్ని సంఘాలు ఉన్నాయి? 60,000 పైనే సుమారుగా చెప్తున్నాను నేను. ఏమండి, ఈ 60,000 సంఘాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థాపకుడు ఉన్నాడు. స్థాపకుడు అంటే నిర్మించిన నిర్మాణకుడు, స్థాపించినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇన్ని వేల సంఘాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. మరి ఏ సంఘంలో మనం బాప్తిసం తీసుకుంటే అది వాక్యానుసారమైనది అవుతుంది? బాగా వినాలి అందరూ కూడా. ఏ సంఘంలో తీసుకుంటే అది వాక్యానుసారమైన బాప్తిసం అవుతుంది అనేది మనకు తెలియాలి. ఈరోజు ప్రపంచంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న కొంతమంది సేవకులు కూడా ఏం చెబుతున్నారంటే బాప్తిసం ఏ సంఘంలో తీసుకున్నా పర్వాలేదు అని చెప్తున్నారు. సత్యం చెప్పే సేవకుల్లో కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు కదా, వారు ఏం చెప్తున్నారంటే ఏ సంఘంలో బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వీళ్ళు మరొక మాట చెప్తున్నారు. వాళ్ళు చెప్పే బోధ తప్పుడు బోధ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే బోధ తప్పుడు బోధ అని చెప్తున్నారు, కానీ అక్కడ బాప్తిసం మాత్రం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎలా చెల్లుతుంది? బోధ తప్పుడు బోధ అయినప్పుడు బాప్తిసం కూడా తప్పుడు బాప్తిసం అవుతుంది. ఆ మాత్రం ఆలోచన లేదా వీళ్ళకి? ప్రియమైన దేవుని పిల్లారా, ఆ బోధను ఖండిస్తూ ఉంటారు ఒక పక్క నుంచి, మళ్ళీ అక్కడ బాప్తిసం తీసుకున్నా పర్వాలేదు అని బోధిస్తున్నారు.
బోధ తప్పు అయినప్పుడు అక్కడ బాప్తిసం ఎలా రైట్ అవుతుంది? ఏమండి, ఆ సంఘం ఎలా రైట్ అవుతుంది అని కనీసం ఆలోచన చేయట్లేదంటే సంఘాన్ని గూర్చిన సరి అయిన వివరణ వీళ్ళకి తెలియలేదు. సంఘం గురించినటువంటి సరైన అవగాహన వీరికి లేదు కనుక ఏ సంఘంలో తీసుకున్న బాప్తిసం పర్వాలేదు అని బోధిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అసలు ఏ సంఘంలో మనం బాప్తిసం పొందాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. బైబిల్లో లేని మాటలు ఒకవేళ నేను చెబితే నా మాటల్లో కూడా మీరు నమ్మకూడదు. బైబిల్లో లేనిది ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, నా మాటలు కూడా మీరు నమ్మకూడదు. బైబిల్లో ఉన్నది మాత్రమే నమ్మాలి మనందరం కూడా. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. తీసారమ్మా 4:4 ఎఫెసీయులకు రాసిన పత్రిక. శరీరం ఒక్కటే అనే పదం చూడండి. శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటే ఉంటుంది కదా, రెండెవరికే ఉంటాయండి? ప్రియమైన దేవుని పిల్లరా, శరీరం ఒక్కటే అంటే మన శరీరం గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఏమండి, శరీరం ఒక్కటే అంటే ఏంటి? ఒక్కటే 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 అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు కదా. శరీరం ఏంటి? కిందవన్నీ మనకు తెలుసు. శరీరం తర్వాత ఏం చెప్పాడు? ఆత్మయు ఒక్కడే అంటే పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. అంటే నిరీక్షణ కూడా ఒక్కటే. నిరీక్షణ అంటే తెలుసు కదా మనకి. నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం కూడా ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇవన్నీ అర్థమవుతున్నాయి మనకి. కానీ శరీరం ఒక్కటే అన్నాడు. శరీరం ఒక్కటే ఏంటి? అసలు దేని గురించి చెబుతున్నాడు, ఏ శరీరం గురించి చెబుతున్నాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఇదే అపోస్తలుడైన పౌలు గారు ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. శరీరం అంటే ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ సంఘము ఆయన శరీరము. చాలండి, ఆ సంఘము ఆయన శరీరము. అంటే శరీరము అంటే అర్థం ఏంటన్నమాట? సంఘము. సంఘము అంటే శరీరము, శరీరము అంటే సంఘము అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే ఆ సంఘము అన్నాడు. చూడండి ఒకసారి. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘం అంటే ఏ సంఘము? ఏమండి, శరీరం ఒక్కటే అన్నాడు. ఏంటి శరీరం ఒక్కటే అంటే సంఘమే శరీరము అని చెప్పాడు. ఇంతకీ ఏ సంఘము అని ఆలోచిస్తే ఆ సంఘము అన్నాడు. ఆ సంఘము ఆయన శరీరం అన్నాడు. ఏ సంఘము? మరి 60,000 సంఘాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. మరి ఏ సంఘము? ఏమండి, ఏ సంఘము అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద బ్రతికుండగా అపోస్తులలో అగ్రగణ్యుడిగా ఉన్న పేతురు గారితో తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ఏమంటున్నారు చూడండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరి సంఘాన్ని కడతాడట? యేసుక్రీస్తు వారు నా సంఘము అన్నాడు. ఎవరిదంట సంఘం? నా సంఘము. సంఘం ఎవరిది ఇప్పుడు? ఏమండి, సంఘం ఎవరిది? క్రీస్తుది. ఏమండి, ఇప్పుడు నా ఇల్లు అంటాం కదా. ఈ ఇల్లు ఎవరిదంటే మాదండి అంటాం. ఏమండి, ఈ పెన్ ఎవరిదంటే నాదంటాం. ఈ మొబైల్ ఎవరిదంటే నాదంటాం. ఈ బైక్ ఎవరిదంటే నాది. ఏమండి, నాది అంటే పక్కలదేనా? నాది అంటే నాదే. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా,
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే సంఘం ఎవరిది? క్రీస్తుది. ఏమండి? సంఘం ఎవరిది? క్రీస్తుది. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు క్రీస్తు సంఘాలేనా? ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకి ఆర్సీఎం, ఇంకా సెవెంత్ డే, ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి, లోదరన్ను, పెంతుకొస్తు, జీడిఎం, ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా. మీరు ఏ సంఘం దగ్గరికైనా వెళ్ళి మీది క్రీస్తు సంఘమా అని అడగండి. మీది క్రీస్తు సంఘమా అని అడగండి. కాదు అంటారు వాళ్ళు. అంటారా? అంటారా? మరి ఏ సంఘం? ఏమండి? మీది క్రీస్తు సంఘమా అంటే కాదు అంటారు వాళ్ళు. మరి ఏ సంఘం అంటే దాన్ని స్థాపించినవాడు ఎవడో ఉంటాడు, స్థాపకుడు, వాడి పేరు చెప్తారు. అంటే సంఘం దాన్ని స్థాపించినోడిది. ఆ సంఘం క్రీస్తు స్థాపించిన సంఘం కాదు. కనుక ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ సంఘం ఎంత గొప్పదో తెలుసండి. పాతాళలోక ద్వారములే దీని ఎదుట నిలువనేరవు అన్నాడు. అంటే క్రీస్తు సంఘం ఎంత గొప్పదో చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు సంఘం పాతాళలోక ద్వారాలే దీని ఎదుట నిలవనేరవు అంటున్నాడంటే క్రీస్తు సంఘం ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఏమండి? క్రీస్తు సంఘాన్ని క్రీస్తు స్థాపించాడు. ఏమండి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదనంటే దీని స్థాపకుడు ఎవరు? క్రీస్తు. ఎప్పుడు స్థాపించాడు? క్రీస్తు శకం 33లో స్థాపించాడు. ఆ తర్వాత వచ్చిన మిగిలిన సంఘాలన్నీ ఏమండి 606 వరకు మీరు చరిత్రలోకి వెళితే 606 వరకు క్రీస్తు సంఘాలే ఉన్నాయి. ఆ తర్వాత రంగప్రవేశం చేసే ఈ సంఘాలన్నీ కూడా ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా, అప్పటి నుంచి ఇంకా వీధికో సంఘం, ఏమండి ఊరుకో 4 సంఘాలు, ఊరుకో 10 సంఘాలు. ఏమి సంఘాలు? ఈ క్రీస్తు సంఘాలు కాదు. ఎవడికి నచ్చిన పేరు వాడు పెట్టడం, ఎవడికి నచ్చిన బోధ వాడు చేయడం. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇవన్నీ దేవుడు అంగీకరిస్తాడా? ఆలోచించాలి కదండి కొంచెం. ఏమండి అంగీకరిస్తాడంటే అంగీకరించడండి. ఏమండి క్రీస్తు కట్టిన ఒకే ఒక్క సంఘం బైబిల్లో ఉంది, అదే క్రీస్తు సంఘం. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలే నిలువనేరవు అన్నాడు. ఈ క్రీస్తు కట్టిన సంఘానికి శిరస్సు ఎవరో చూస్తారు ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ క్రీస్తు కట్టినటువంటి సంఘానికి శిరస్సు ఎవరు అనేది ఒకసారి మనం చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఏమండి ఇందాక శరీరం ఒక్కటే అని చదువుకున్నాం. ఏంటి ఆ శరీరం అంటే ఆ సంఘము ఆయన శరీరము అని చదువుకున్నాం. ఆ సంఘం అనే శరీరమునకు శిరస్సు ఎవరట? క్రీస్తే అన్నాడు చూడండి. కొలస్సీ పత్రిక 1:18 అందరూ చూడాలి. ప్రతి దానికి నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. ఏమండి రిఫరెన్స్ లేకుండా ఎవరు ఏది చెప్పినా కూడా మనం నమ్మకూడదు. ఎవరు ఏం చెప్పినా కూడా రిఫరెన్స్ ఇవ్వాలి. ఏమండి రిఫరెన్స్ లేకుండా ఎవడైనా ఏదైనా చెబుతున్నాడు అంటే వాడే అబద్ధ బోధకుడు, వాడే దొంగ బోధకుడు అని మనం గమనించుకోవాలి. ఏమండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అనే శరీరానికి శిరస్సు ఎవరట? ఆయనే. ఏమండి ఇప్పుడు మనకు ఒక శరీరం ఉంది, ఈ శరీరానికి ఒక శిరస్సు ఉంది. ఏమండి ఇప్పుడు ఈ శిరస్సు లేకపోతే శరీరం ఎవరితో గుర్తుపట్టగలమండి? ఇప్పుడు శిరస్సు తీసేస్తారు, శిరస్సు లేదు, అక్కడ ఒక్క మొండు మాత్రమే ఉంది, శరీరం మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ శరీరం ఎవరితో గుర్తుపట్టాలంటే చాలా కష్టం. అవునా ప్రియమైన దేవుని పిల్లరా? ఇప్పుడు సంఘం ఉంది, శరీరం అనే సంఘం ఉంది. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరై అంటే క్రీస్తు. ఏమండి క్రీస్తు సంఘము అని పెట్టాలి. మరి ఇప్పుడు ఏమని పెడుతున్నారు? క్రీస్తు సంఘం అని పెట్టట్లేదు, ఏదేదో పెడుతున్నారు. ఏమండి అంటే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు కాదు అని అర్థం. అంతే కదండి ప్రియమైన దేవుని పిల్లరా? ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది మనుషుల పేర్లు పెడుతున్నారు. ఏమండి పౌలు గారి పేరు పెడుతున్నారు సంఘానికి కొంతమంది, పేతురు గారి పేరు పెడుతున్నారు కొంతమంది. ఏమండి కొంతమంది మార్టిన్ లోదరన్ గారి పేరు పెడుతున్నారు. ఇలా వ్యక్తుల పేర్లు, కొండల పేర్లు, కోనేరుల పేర్లు, ఏమంటే గుట్టల పేర్లు, ఊర్ల పేర్లు, రకరకాల పేర్లు పెడుతున్నారు. అలా పెట్టొచ్చండి? పెట్టొచ్చా? పెట్టొచ్చమ్మా? పెట్టకూడదు అలాగా. ఏమండి ఉదాహరణకి ఇప్పుడు వివాహానికి ముందు స్త్రీ ఇంటి పేరు వేరేగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత ఏమవుద్ది? భర్త ఇంటి పేరులోకి మారుతుంది. అవునా? ఇప్పుడు మీ ఇంటి పేరు నాకు నచ్చలేదండి, మా ఇంటి పక్క వాళ్ళ ఇంటి పేరు చాలా బాగుంది, అది పెట్టుకుంటాను అన్నది అనుకోండి,
భర్త ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటాడమ్మా? ఒప్పుకోడు. ఏమండి? కాబట్టి భర్త ఇంటి పేరు నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? పెట్టుకోవాలి. ఎందుకంటే వివాహం అయిన తర్వాత మీరిద్దరూ కూడా దంపతులుగా ఒక కుటుంబంగా మీరు ఏర్పడుతున్నారు కనుక తప్పనిసరిగా భర్త ఇంటి పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎన్నో హై స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వాటికి గవర్నమెంట్ వారు ఏ పేరు అయితే పెట్టారో ఆ పేరే కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు కానీ హెచ్ఎం గారు కానీ వెళ్ళి ఈ పేరు నాకు నచ్చలేదని అతనికి నచ్చిన పేరు ఏదో పెట్టేసాడు అనుకోండి, గవర్నమెంట్ ఒప్పుకుంటుందండి? ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. గవర్నమెంట్ ఏ పేరు అయితే పెట్టిందో ఆ పేరే కొనసాగించాలి. అంతేగాని ప్రిన్సిపాల్కి నచ్చలేదనో లేకపోతే హెచ్ఎంకి నచ్చలేదనో పేరు మార్చేస్తే ప్రభుత్వం వారు ఒప్పుకోరు. కనుక పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని రాయబడింది రోమపత్రిక 16:16లో. ఏమండి? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటే 1వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు అన్ని క్రీస్తు సంఘాలే ఉన్నాయి. అంటే పేరేం పెట్టాలంటే క్రీస్తు సంఘము అని పెట్టాలి. ఎందుకంటే ఆ సంఘాన్ని స్థాపించిన వాడు క్రీస్తు, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఏమండి? సంఘం అనే శరీరమునకు శిరస్సు ఎవరట? క్రీస్తు. ఆ సంఘానికి రక్షకుడు ఎవరో చూస్తారేంటి? ఏమండి? క్రీస్తు స్థాపించిన క్రీస్తు సంఘానికి రక్షకుడు ఎవరో చూస్తారా? ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరం అంటే ఏ శరీరం? సంఘము అనే శరీరమునకు క్రీస్తే రక్షకుడై ఉన్నాడు. రక్షకుడై ఉన్నాడు అంటే రక్షించేవాడై ఉన్నాడు. ఏ సంఘం? ప్రపంచంలోని అన్ని సంఘాలు కాదు సుమా. మనుషుల మట్టి మెదడులో పుట్టిన సొంత ఆలోచనతో పెట్టినటువంటి సంఘాలు కాదు సుమా. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒకటి ఉంది, క్రీస్తు స్థాపించినటువంటి సంఘం ఒకటి ఉంది. ఆ సంఘానికి మాత్రమే క్రీస్తు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ క్రీస్తు సంఘానికి మాత్రమే క్రీస్తు శిరసై ఉన్నాడు, అలాగే రక్షకుడై ఉన్నాడు. అంటే ఈ క్రీస్తు సంఘాన్ని మాత్రమే రక్షిస్తాడు, మిగిలిన సంఘాలని రక్షించడం. ఎందుకంటే అవన్నీ సంఘాలే కాదు క్రీస్తు దృష్టిలో, దేవుని దృష్టిలో అవి సంఘాలే కాదు. కానీ అవన్నీ సంఘాలు అనుకుంటున్నారు అందరూ. ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగా ఆలోచించాలి. ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అనవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తారండి. ఏమండి? కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏ సంఘం అయితే ఏంటండి, అక్కడ చెప్పేది వాక్యం కాదా అంటూ ఉంటారు. చెప్పేది వాక్యమే, కానీ అది ఎవరు స్థాపించిన సంఘం అనేది ఆలోచించాలి కదా. ఆ సంఘం బైబిల్లో ఉందా లేదా అని గమనించుకోవాలి కదా, గ్రహించుకోవాలి కదా. మన దగ్గర బైబిల్ ఉంది కదా, చెప్పే నా దగ్గర బైబిల్ ఉంది, వినే మీ దగ్గర కూడా బైబిల్ ఉంది. కాబట్టి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు అనేది యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. మరి మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో చూసుకోవాలి. చూసుకోవట్లేదు ఈరోజు చాలామంది. ఏదైతే ఏంట్లేండి అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం ఏ విషయంలో మోసపోయినా కానీ వాక్యం దగ్గర మాత్రం మనం మోసపోకూడదు. ఎందుకంటే ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోన్నాడు. చూసుకోవాలి మరి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యం విషయంలో మోసపోయామా నరకానికి పోతామండి. అర్థమవుతుందా? ఇప్పుడు డబ్బుల విషయంలో మోసపోయామనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆస్తి విషయంలో మోసపోయామనుకోండి మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆస్తులు. బంగారం విషయంలో మోసపోయామనుకో మళ్ళీ సంపాదించుకోవచ్చు బంగారం. కానీ వాక్యం విషయంలో మోసపోయామనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ మారే అవకాశం ఉంటుందండి, సరిదిద్దుకునే అవకాశం ఉంటుందండి. మరలా మనం బాప్తిసం పొందే అవకాశం ఉంటుందా? సత్యం తెలుసుకుని సత్యంలో బాప్తిసం పొందే అవకాశం ఉంటుందా? ఉండదు. ఏం చేసినా భూమి మీద బ్రతికుండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. లేకపోతే నష్టపోతాం ప్రియులరా, నరకానికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వల్ల. కనుక యేసుక్రీస్తు వారు క్రీస్తే సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. ఏ సంఘానికంటే క్రీస్తు సంఘానికి మాత్రమే రక్షకుడు. ఈ క్రీస్తు సంఘంలోనే
సత్యం చెప్పబడుతుంది. తెలుసా మీకు? క్రీస్తు సంఘంలో మాత్రమే అపోస్తలుల బోధ ఉంటుంది. మిగిలిన సంఘాలలో సత్యం అనేది లేదు. మిగిలిన సంఘాలలో అపోస్తలుల బోధ లేదు. మరి ఏముంది అక్కడ? అక్కడ అన్ని కట్టుకథలు, కాకమ్మ కథలు, పెట్ట కథలు, కల్పనా కథలు, కానుకల గురించి, గుబ్బుళ్ళు విప్పడం గురించి, ఆశీర్వాదాల గురించి, దీవెనలు, మేలు, ఎప్పుడు ఇదే. ఏమండి? ఇదిగో మీరు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మీరు పరలోకానికి వెళతారు అని ఖచ్చితంగా చెప్పరండి అక్కడ. అలా చెబితే మీరు పాపం చేయకూడదు, మీరు పాపం చేస్తే మీరు పరలోకానికి వెళ్ళరు అని చెప్పరండి. ఎందుకు చెప్పరంటే అలా చెబితే సంఘానికి రారేమో, సంఘానికి రాకపోతే కానుకలు తగ్గిపోతాయి ఇప్పుడు, అవునా? కాబట్టి మనం ఎలా బ్రతకాలి మరి అని, వాడు తాగుతున్నాడని తెలిసినా, తిరుగుతున్నాడని తెలిసినా, వాడు వ్యభిచారం చేస్తున్నాడని తెలిసినా, వాడు మోసం చేస్తున్నాడని తెలిసినా ఖండించి గద్దించి బుద్ధి చెప్పరండి మిగిలిన సంఘాల్లో. క్రీస్తు సంఘంలో మాత్రమే ఖండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, సత్యం అనేది చెప్తారు. అందుకే సత్యం చెప్పే సంఘం ఏదో చూస్తారు ఒకసారి. సత్యం చెప్పే సంఘం తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారట? ఏమండి? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము అన్నాడు చూడండి. ఏ సంఘము? ఏమండి? ఆ సంఘం అంటే ఏ సంఘం? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏమండి? మరి ఇక్కడ జీవము గల దేవుని సంఘం అన్నది కదండి అని కూడా కొంతమందికి అనుమానం రావచ్చు. దేవుడు జీవం గలవాడు అని తెలియజేస్తూ వాడబడినటువంటి పర్యాయ పదం ఇది. అర్థమవుతుందండి? దేవుడు జీవము గలవాడు అని చెప్పటానికి వాడబడిన పర్యాయ పదం కనుక జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘములో, ఏ సంఘం? క్రీస్తు ఈ బండ మీద నా సంఘమును స్థాపించుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరము అని చెప్పాడు చూసారా? ఆ సంఘము. అర్థమవుతుందా? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం అంటే క్రీస్తు కట్టినటువంటి సంఘం. సత్యమునకు స్తంభం అంటే క్రీస్తు స్థాపించినటువంటి సంఘంలోనే సత్యం అనేది చెప్పబడుతుంది. మిగిలిన ఏ సంఘంలోనూ కూడా సత్యం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అక్కడ అన్నీ పొగడతలు ఉంటాయండి. ఎవడో డబ్బులు ఎక్కువిస్తాడని పొగుడతారండి. ఎవడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు వాడిని సంఘ పెద్దగా పెట్టుకుని ఆయన్ని పొగుడుతూ ఉంటారండి. ఏమండి? ఎవరు ఎక్కువ కానుకలు ఇస్తే వారిని మెప్పిస్తూ ఉంటారండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంతేగాని అక్కడ సత్యం అనేది ఉండదు. కనుక ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘం అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘం, క్రీస్తు స్థాపించినటువంటి సంఘం, క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నటువంటి ఆ సంఘంలోనే సత్యం అనేది చెప్పబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంఘం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో క్రీస్తు సంఘం తప్ప మరి ఏ సంఘంలోనూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు ప్రియమైన దేవుని వాళ్ళారు. అలాగే సంఘాన్ని పోషించి సంరక్షించేది ఎవరో తెలుసా? సంఘాన్ని ప్రేమించేది, సంఘాన్ని పోషించేది, సంఘాన్ని సంరక్షించేది ఎవరో చూస్తారు ఒకసారి. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 అందరూ చూడాలి. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఏమండి? తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం ద్వేషిస్తామండి, ప్రేమిస్తామా? మనం ఏం ద్వేషించం, దీన్ని ఏం చేస్తాం? ప్రేమిస్తాం, దీన్ని పెంచి పోషిస్తాం.
అవునా? అదే చెప్తున్నా ఇక్కడ. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు ఎలా ఉన్నామట? అవయవములై ఉన్నాము. క్రీస్తు శరీరమునకంటే క్రీస్తు సంఘమునకు అవయవములై ఉన్నాం. మనందరం ఒక్కొక్క అవయవం. ఏమండి? క్రీస్తు శరీరంలో మనందరం ఒక్కొక్క అవయవం. అందుకే మనము శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. పోషిస్తున్నాడు సంఘాన్ని. ఎలా? భౌతికంగా కాదు. ఏమండి? వాక్యం ద్వారా మనల్ని పోషిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా వాక్యం ద్వారా మనల్ని పెంచి పోషిస్తున్నాడు. అందుకే మనం దేవుల్లో స్థిరంగా ఉన్నాం, దేవుల్లో నిలకడగా ఉన్నాం, దేవుల్లో విశ్వాసంగా ఉన్నాం. ఒకవేళ క్రీస్తు మనల్ని వాక్యం ద్వారా పెంచి పోషించకపోతే మనం కూడా లోకంలో ఎప్పుడో కలిసిపోయి ఉండేవాళ్ళం. అవునా? ఎప్పుడో మనం పాపంలో పడిపోయి ఉండేవాళ్ళం. మనం పాపంలో పడిపోకుండా మనం ఇంకా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థంగా, నీతిగా మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఏంటనుకున్నారు? క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మనల్ని పోషిస్తున్నాడు వాక్యం ద్వారా. ఏమండి? ఆ వాక్యం ద్వారా మనల్ని పోషించకపోతే మనం ఎప్పుడో లోకంలో కలిసిపోయి ఉండేవాళ్ళం. కనుక క్రీస్తు మనల్ని వాక్యం ద్వారా పోషించి సంరక్షించుచున్నాడు అనే వాక్యం మనకు కనబడుతుంది. అలాగే ఈ సంఘం కోసం, సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం తను తాను అప్పగించుకున్నది ఎవరో తెలుసా? చూడండి ఒకసారి. ఇదే ఎపిసిల్కి రాసిన పత్రిక వాక్యపఠనం చేసుకున్నాం కదా. 25 వచనం నుంచి 27 వచనం వరకు కలిసి ఉంటాయి చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడట. ఎందుకు? పురుషుడు భార్యను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడట. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఏమండి? సంఘం ఏమవుతుంది ఆయనకి? ఆయన వరుడైతే సంఘం వధువు. అవునా? పురుషుడు వరుడైతే స్త్రీ వధువు. అలాగే క్రీస్తు వరుడైతే సంఘం వధువు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు? సంఘం కొరకు. ఏ సంఘం? ఏమండి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరం అన్నాడు చూసారా? ఆ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడట. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సంఘం తన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడట? అదే వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమండి? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను. ఈ సంఘం ఆయన ఎదుట ఎలా ఉండాలి? కలంకం కలిగినదిగా ఉండకూడదు, ముడత కలిగినదిగా ఉండకూడదు, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఏది? సంఘం. ఏ సంఘం? క్రీస్తు సంఘం. పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి? పరిశుద్ధమైనదిగా ఉండాలి సంఘం, అలాగే నిర్దోషమైనదిగా ఉండాలి సంఘం, అలాగే మహిమగలదిగా ఉండాలి సంఘం. ఏ సంఘం? క్రీస్తు సంఘం. ఏమండి? బైబిలులో క్రీస్తు సంఘం తప్ప మరి ఏ సంఘమో లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని, దానిని అంటే దేనిని? సంఘమును తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దానిని అంటే దేన్ని? క్రీస్తు కట్టినటువంటి సంఘాన్ని, క్రీస్తు స్థాపించినటువంటి సంఘాన్ని పవిత్రపరిచి. ఎలా? వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తన్ను తాను అప్పగించుకున్నాడట. దేని కొరకు? దాని కొరకు. దేని కొరకు? సంఘం కొరకు.
క్రీస్తు స్థాపించినటువంటి సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ సంఘం కోసమే ఆయన ఎన్నో పాటలు కూడా పడ్డాడట. ఏమండి, ఈ సంఘం కోసమే, క్రీస్తు స్థాపించిన సంఘం కోసమే ఆయన ఎన్నో పాటలు పడ్డాడట. ఆ పాటలు పడిన ఆ సంఘానికే అపోస్తులైన పౌలు గారు పరిచారకుడిగా ఉన్నాడట. చూస్తారు ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25, 26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు, ఏ సంఘం ఏమండి, ఆ సంఘం అన్నాడంటే ఏ సంఘం అని డౌట్ రావాలి మనకి. ఏదో ఒక సంఘంలో అనేసుకుంటారా ఏమండి? అలాగ అనేసుకుంటున్నారు ఈరోజు అందరూ. ఏమండి, ఆ సంఘము అన్నాడంటే మరి ఏ సంఘము అని మనకు అనుమానం రావాలి. ఏ సంఘం? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు స్థాపించినటువంటి సంఘం. ఏమండి, ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అంటే క్రీస్తు స్థాపించిన ఆ క్రీస్తు సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో పరిచారకుడిగా ఉన్నాడట, సువార్థికుడిగా ఉన్నాడట, అపోస్తలుడిగా ఉన్నాడట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సంఘం కోసమే యేసుక్రీస్తు వారు ఎన్నో పాటలు పడ్డారట. ఆ మాట చూశారు కదా. ఇప్పుడు చూడండి మళ్ళా అదే వచనంలో 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో. ఏమండి, సంఘమును శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో. సంఘం అనే శరీరం కొరకు క్రీస్తు ఏం చేశాడట? ఎన్నో పాటలు పడ్డాడట. ఏమండి, ఆ సంఘాన్ని స్థాపించడానికి, ఆ సంఘాన్ని నిలబెట్టడానికి, ఆ సంఘాన్ని పోషించడానికి, ఆ సంఘాన్ని సంరక్షించడానికి, ఆ సంఘానికి శిరస్సుగా ఉండడానికి క్రీస్తు ఏం చేశాడట? ఎన్నో పాటలు పడ్డాడట. ఆ పాటల్లో పాలు పంచుకుంటున్నాడంటే పౌలు గారు చూడండి చెప్తున్నాడు. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు నేనేం చేస్తున్నాను? కొదువైన వాటి యందు, ఇంకా కొన్ని కొదువుగా ఉన్నాయి, వాటిని కూడా నా శరీరమందు నేను సంపూర్ణం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక క్రీస్తు సంఘం కొరకు క్రీస్తు ఏం చేశాడు? పాటలు పడ్డాడు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళ కనుక మరి ఇప్పుడు ఏ సంఘంలో బాప్తిసం పొందాలి మనం? ఏమండి, ఏ సంఘంలో బాప్తిసం పొందాలో ఒకసారి మనం చూడగలిగితే మొదటి శతాబ్దంలో ఏ సంఘంలో బాప్తిసం పొందారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మ పొందితిమి. అంటే మొదటి శతాబ్దంలో అందరూ ఏ సంఘంలో బాప్తిస్మ పొందారు? ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మ పొందితిమి అన్నాడు చూడండి. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి అన్నాడు. ఒక్క శరీరం అంటే శరీరం ఒక్కటే అని చదువుకున్నాం కదా ఎపిసి పత్రిక 4:4లో. ఏమండి, ఒక్క శరీరములోనికి అంటే ఒక్క సంఘంలోనికే. ఏ సంఘం? క్రీస్తు సంఘం. ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఏది రిఫరెన్స్ లేకుండా చెప్పలేదు. దీన్ని కూడా తప్పుపడతారని చాలామంది. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా తప్పుపట్టే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? ఎందుకంటే వాక్యాన్ని వాక్యంగా అంగీకరించే మంచి మనసు ఉండాలండి. ఏమండి, వాక్యాన్ని అంగీకరించాలంటే వాక్యాన్ని వాక్యంగా అంగీకరించే మంచి మనసు ఉండాలి. ఆ మనసు లేనివాడు ఏం చేస్తాడంటే ఏదో వింటాడు, ఎక్కడో అదే నిజం అనుకుంటాడు, లేదా ఎవరో చెప్పింది వింటాడు. ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానంతో ఇంకా అతను చెప్పింది రైట్ అనుకుంటాడు తప్ప వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అనేది పట్టించుకోరండి. ఏమండి, ఒక్క శరీరమందు ఒక్క ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. అంటే ఏ సంఘంలో బాప్తిసం పొందాలి? ఇప్పుడు మనం క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందాలి. క్రీస్తు సంఘంలో పొందిన బాప్తిసం మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. ఏమండి, మిగిలిన సంఘాల్లో బాప్తిసం పొందితే దాన్ని దేవుడు
అంగీకరించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి మిగిలిన సంఘాల్లో ఒకవేళ బాప్తీసం పొందేసాం అనుకోండి, మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు సత్యం తెలుసుకున్నావు కాబట్టి సత్యంలో మరలా నువ్వు బాప్తీసం తీసుకునే అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయంలో మరి బాప్తీసం పొందేశారు వాళ్ళకి అసలు తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతి వారికి తెలియదట. కానీ బాప్తీసం పొందేశారంట, యోహాను గారు ఇస్తున్నారని. వాళ్ళు మరలా బాప్తీసం పొందారట. ఒకసారి చూద్దాం, చూసి ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పాను. అంటే బాప్తీసం విశ్వసించారు, బాప్తీసం పొందారు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి కూడా వీళ్ళకి తెలియదట. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పాను. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితారని అడగగా, మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందారు? మరి బాప్తీసం పొందేటప్పుడు ఏం తెలుసుకోవాలి? పాపక్షమాపణ నిమిత్తం పొందుతున్నామని తెలుసుకోవాలి. ఏమండి? అలాగే పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటున్నామని తెలుసుకోవాలి. అలాగే మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడుతున్నాయని తెలుసుకోవాలి. అలాగే క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబడుతున్నామని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేశారు? యోహాను గారు బాప్తీసం ఇస్తున్నారు కదా అని బాప్తీసం తీసుకున్నారట. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి కూడా వారికి తెలియదట. మరి అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసము పొందితురని అడుగగా, వారు యోహాను బాప్తీసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువా అని అందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తీసము పొందిరి. అంటే మరలా రెండోసారి బాప్తీసం పొందారు. ఎందుకు? ముందు పొందినది సరైనది కాకపోతే, ముందు పొందినది వాక్యానుసారమైనది కాకపోతే, ముందు పొందినది క్రీస్తు సంఘంలో కాకపోతే, మరలా మనం సత్యం తెలుసుకున్న తర్వాత సరైన బాప్తీసం తీసుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఇదిగో బాప్తీసం ఒకవేళ ముందు తీసుకున్నది సరైనది కాకపోతే, మరలా మనం సరైన బాప్తీసం తీసుకుని క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేరి క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుని క్రీస్తు వారిని పోలు జీవించి క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి క్రీస్తు ద్వారా నిత్య జీవానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరము విన్నాం తండ్రి. విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఇదిగో నాయన, ఎంతోమంది మరి వాక్యం మీద సరైన అవగాహన లేక, వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యాన్ని గ్రహించక, మరి ఎక్కడెక్కడో బాప్తీసాలు తీసుకుని మరి ఇదిగో ఆ బాప్తీసం నిజమనుకుని వారు గుడ్డిగా వెళ్ళిపోతున్నారు తండ్రి. అలా అనేక మంది ఆ విధమైన జీవితం జీవించకుండా సత్యం తెలుసుకుని సత్యంలో కొనసాగటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.